మేము సహకరిస్తే, మేము కష్టపడితే, మేము ప్రమోట్ చేస్తే మా పాస్టర్ గారు ఒక్కలే అందరికి కనబడుతున్నారు, మేము ఎవరికి కనిపించట్లేదు, కాబట్టి నా ముఖం కూడా అందరికీ కనపడాలి, నా పేరు కూడా అందరికీ తెలిసిపోవాలి అని వీళ్ళ పబ్లిసిటీ పిచ్చితో, వీళ్ళ అధికార కాంక్షతో దేవుడు వారిని బోధకులుగా పిలవకపోయినా, దేవుడు వాళ్ళని పిలవకపోయినా, దేవుడు వారిని పంపకపోయినా అనేక మంది వారి స్వలాభం కొరకు, వారి గుర్తింపు కొరకు, వాళ్ళ పబ్లిసిటీ కొరకు బోధకుల అవతారం ఎత్తి వాళ్ళ బుర్రకు తోచిన దాన్ని బోధించేస్తున్నారు, ఏదో ఒక చెత్త బోధించేస్తున్నారు. అందుకే బైబిల్ ఒకటే గాని తప్పుడు బోధలు చూడండి, కోట్ల కొలది తప్పుడు బోధలు, తప్పుడు సిద్ధాంతాలు, తప్పుడు విశ్వాసాలు. ఎక్కడి నుంచి వచ్చాయి ఇవన్నీ అంటే, ఎవరినైతే దేవుడు పిలవలేదో పంపలేదో అలాంటి వాళ్ళందరూ బోధకుల అవతారం ఎత్తి బోధకుల స్థానాన్ని ఆక్రమించి దేవుని సేవకులం అనిపించుకోవాలి, అప్పుడు మాకు గుర్తింపు వస్తుంది, పబ్లిసిటీ వస్తుంది, పాపులారిటీ వస్తుందనే పిచ్చితో దేవుడు చెప్పకపోయినా దేవుడు చెప్పని పనులు చేస్తున్నారు. అలాంటి వారి వలననే ఎన్నో కొత్త సంఘాలు పుట్టుకొస్తున్నాయి. వీధికో సంఘం, వీధికి 10 సంఘాలు, ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇన్ని సంఘాలు? అటువంటి చాలా మంది వ్యక్తులకు మినిమం మేనర్స్ ఉండవు, మర్యాదలు ఉండవు, మోరల్ వాల్యూస్ ఉండవు, పెద్ద చిన్న మర్యాదలు ఉండవు, నోరు తెరిస్తే బూతులు, అక్రమ సంబంధాలు, చెడలవాట్లు, సరైన బుద్ధి, బ్రతుకు, మాదిరి లేకుండా దేవుని సేవకుల పేరుతో ఎంతో మంది చలామణి అవుతున్నారండి ఈరోజు. కానీ వాళ్ళందరినీ దేవుడు పిలవలేదు, దేవుడు పంపలేదు. దేవుడు పిలవనప్పుడు పంపనప్పుడు ఎక్కడి నుంచి వచ్చారు ఈ చెత్త అంతా అంటే, మరుగున ఉండటం వాళ్ళకి ఇష్టం లేదు, గుర్తింపు కావాలి, పబ్లిసిటీ కావాలి, ఆ ముఖాలు అందరికీ తెలియాలి ఇప్పుడు. సో దేవుడు కొందరిని తన సేవ కొరకు పిలుస్తుంటే పిలవబడని వారంతా ఖచ్చితంగా ఆ దైవజనుడికి సహకరించి తీరాలి.